బుచ్చెంపేట గ్రామంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో దశాబ్దాలుగా మహిళలు ఉమ్మడి అవసరాల కోసం వినియోగిస్తున్న ఖాళీ స్థలాన్ని ఒక వ్యక్తి తనదని ప్రకటిస్తూ కంచె వేయడం ప్రారంభించడంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమిని మహిళలు సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నామన్నారు. ఇటీవల ఒక వ్యక్తి ఏకపక్షంగా ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. ఆడవాళ్ళు చోట్లకి ఎన్ని కాడకే మరుగుదొడ్డి కాడకే పొలబాకి చాలక 100 ఎకరాల పైన ఉందండి. ప్రజలను పాడు చేస్తాక వస్తున్నాడండి ఆ అబ్బాయి. అడవాళ్ళ సీతన్ గారు కొడుకండి ఆయన. ఏమి లేదండి మాకు మాకు అందంగా మాకు ఆపకపోయేలాగా మాకు ఉండాలండి. మాకు ఎప్పటి నుంచో ఉంటుందండి ఈ స్థలం. అలాగే ఆయన వచ్చి ఇలా మాట్లాడుతున్నాడండి. మాకు చాటు మూటు ఏమి లేకుండా మాకు చేసేలాగా చేస్తున్నాడండి. మాకు మరి ఆతరకు కట్టుకుండే వాళ్ళు, బాత్రూమ్ కట్టుకుండే వాళ్ళు ఏమో కొంతమంది ఉన్నారండి. బాత్రూమ్ కట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మా బతుకులు ఇలాగ ఉన్నాయండి. అయ్యగారు ఇప్పుడు మేము లేనోళ్ళమండి. లేనోళ్ళకి మాకు ఏదో ఉన్నదండి. మేము ఏదో చేసుకుంటున్నా కాడ మేము పోన్ ఎత్తలేదండి. మాకు అడ్డపడుతున్నారండి. అయ్యగారు మీరు ఏం చేస్తారో చెయ్యండి. గారు వచ్చారండి. మండలం అండి, బుచ్చెంపేట, బాబు జగజ్జనరావు కాలనీ అండి. అయితే మాకండి ఆయన వచ్చాడండి. ఈ గారిని పంపించారండి. ఈ గారు వచ్చి ఏంటమ్మా ఇక్కడ మట్టి గట్ట వేసారు అని అడిగారండి. అడిగితే ఇది శుభ్రం చేసుకుంటున్నామండి, అన్ని చిరాకు చేసేస్తున్నారు అని గట్ట అని చెప్పామండి. చెప్తే ఆయన రాయిందంటే ఇది స్థలం మీరు ఏం చేయకుండా, తుక్కు గట్ట వేయకుండా శుభ్రం ఆయన వస్తాడంట అని ఆయన రమ్మనండి. అంటేనే ఆయన కాగితాలు ఉన్నాయి అలాగే ఇలాగా అని చెప్తున్నారండి. ఆయన్నే రమ్మనండి. కాగితాలు కూడా మాకు అనవసరం అండి. ఆయన మా పేటలోకి రమ్మనండి. మా పేటలో పెద్దోళ్ళు గట్ట ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారా, ఆయన్నే రప్పించండి అని మేము మాట్లాడామండి. ఆయన వస్తలేదండి. ఇప్పుడేమో ఈ రోజేమో ఫిన్సింగ్ కి తంబాలు అన్ని పురమాయించేసి కూలీలని గట్ట పంపించారండి. బాలబాబు గారండి అని పంపించారండి. అడ్డబాల సీతారామకృష్ణ అండి. అడబాల సీతారామకృష్ణ గారండి, మాజీ ప్రెసిడెంట్ అండి. ఆయనకి 100 ఎకరాలు ఉందంటండి. మరి కొక్కుర్తి వేసాలి కదండి ఆయనకి. మరి ఆడవాళ్ళు పొందండి. లేనోళ్ళు ఉన్నారండి, ఉన్నవాళ్ళు ఉన్నారండి. లేనోళ్ళ పరిస్థితి ఏంటండి? ఉన్నవాళ్ళు వెళ్తారండి. లేనోళ్ళ పరిస్థితి ఏంటండి? అసలు ఇల్లు కూడా లేనోళ్ళు ఉన్నారండి. బాత్రూమ్ లేనోళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఎక్కడ వెళ్తారండి బాత్రూమ్ కట్టానే? ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చెయ్యాలని, ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఈ పరిష్కారం సమాధానం చెప్పాలండి. ఎమ్మెల్యే గారు వచ్చి రావాలని. లేకపోతే మేము అందరం మా పేటలో అందరం ఇక్కడ కూర్చుంటామండి. టెంట్ వేసుకొని ఆయన వచ్చేదాకా ఆయన్నే రప్పించాలండి. ఎమ్మెల్యే గారు కూడా రావాలండి. దయచేసి న్యాయం చేసి పెట్టండి. మా పేటకే, మా పేటలోనే ఉందంటండి. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చెయ్యాలని అడుగుతున్నామండి. సరే. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చెంపేట. అయ్యా, మేము ఇప్పటికి 4 తరాలు అయిందండి ఈ స్థలాలు ఇచ్చి. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఈ స్థలాలు ఇచ్చారండి. కనీసం మేము పుట్టు కూడా ఉండమండి ఈ స్థలాలు ఇచ్చినప్పుడు. కానీ అప్పటి నుంచి కూడా ఈ ఆడవాళ్ళకి బాత్రూమ్ లేకపోతే బయలు పొంత కింద గ్రామస్తులే ఇల్లు స్థలాలు ఇవ్వగా కొంచెం జాగా మిగిలిందండి. ఒక 4 అడుగులు, ఒక 5 అడుగులు జాగా మిగిలిందండి ఇలా పొడుగ్గా. ఆ జాగానే ఈ గొల్లబాబు అడవాల సీతారామకృష్ణ ఆయన వచ్చి ఈ జాగా నాదని చెప్పేసి సంబలయించి ఈ ఆడవాళ్ళు బయలుదొడ్డికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడండి. ఫిన్సింగ్ వేయించి అడ్డుకుంటున్నాడండి. కానీ దానికి అందరూ గ్రామస్తులందరూ, ఆడవాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి అడగా మేము వెళ్ళి ఆ స్తంభాలు వేయకుండా ఆఫ్ చేసాం సార్. దయచేసి ఎమ్మెల్యే గారు మా దగ్గరికి వచ్చి ఆడవారు విషయాలన్నీ కొంచెం మీ దృష్టిలోకి వచ్చి పెడుతున్నాం కనుక మీరు వచ్చి ఈ ఆడవారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్.